గురుదేవ, ప్రభుత్వం దగ్గర నుంచి ఆగిపోయిన డబ్బులు రావాలన్నా, మనం ఎవరికైనా అప్పిచ్చినా ఆ డబ్బులు తిరిగి మనకు రావాలన్నా గానీ, ఎలాంటి పరిహారం చేసుకుంటే తాంత్రికంలో అలాంటి డబ్బులు మనకు తొందరగా వస్తాయి? విషయపరంగా చెప్పుకోవాలి అంటే గనక చాలామంది కాంట్రాక్టర్లు గానీ, లేకపోతే ఈ బిల్డింగ్ వర్క్స్ చేసేవాళ్ళు గానీ ముందు పెట్టుబడులు పెట్టేస్తారు. అవును. తర్వాత బిల్స్ ఓపెన్ అవుతాయి. హ్మ్. కానీ అంతకుముందు ఓపెన్ అయిన బిల్లు తర్వాత నుంచి ఓపెన్ కావు. అవును. అలాగే మనం నమ్మి ఎవడికో 10, 15 లక్షలు ఇచ్చి ఉంటాం. హ్మ్. అవి మళ్ళా రావు. హ్మ్. ఇవి తాంత్రికంలో చేసుకోవడానికి యక్షిణిని ఉపయోగించైనా చేసుకోవచ్చు అతని మనసు మార్చడానికి. ఓకే. లేదా మనం ధనం ఎంత ఇచ్చామో అందులో హైయెస్ట్ ధనం ఏదో చూసుకుని హ్మ్. దానికి సంబంధించి మనం అమ్మవారి యుక్తంతోటి హ్మ్. ఏర్పాటు చేయొచ్చు. ఓకే. అది ఎలాగ ఉంటుంది అంటే సాయంత్రం వేళ, అది కూడా రాత్రి 11 దాటాక, ఓకే. 6 నుంచి మీరేం తినకూడదు. హ్మ్. 6 గంటల నుంచి ఏం తినడం తాగడం ఏమీ చేయడానికి ఉండదు. ఓకే. ఈ పని చేసుకోవాలంటే హ్మ్. 11 గంటలకు ప్రారంభం చేసుకోవాలి. హ్మ్. చందనం కలర్ ఉంటుంది చూసారు, అవును. ఆ చందనం కలర్ వస్త్రం కట్టుకుని ఓకే. చక్కగా పొగాకు, హ్మ్. చుట్ల కాల్చేటప్పుడు ఉంటుంది పొగాకు, అవును. ఆ పొగాకు నైవేద్యం పెడుతూ హ్మ్. కొన్ని బీజాక్ష మంత్రంతో ఎవరైతే మనకి డబ్బులు ఇవ్వాలో హ్మ్. అతని పేరు చదువుతూ కొన్ని మూలమంత్ర యుక్తాలతో హ్మ్. ఆ ఆకు చెప్పాను చూసారు పొగాకు, హ్మ్. ఆ పొగాకు మీద నీళ్లు చిమ్ముతూ ఓకే. దాన్ని శుద్ధి చేసి దాని మీద పేరు రాసి హ్మ్. ఆ పొగాకుని రౌండ్గా చుట్టగా చుట్టి చిన్న హ్మ్. ముక్కలుగా చేసి దాన్ని గుగ్గులం వేసి కాల్చి విదలాలి. ఓకే. దీన్ని ధూమావతి ప్రయోగంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే. ధూమ ఆవతి అంటే ధూమము అంటే గాలిలో వెళ్ళేటువంటిది ఓకే. అమ్మవారు, ఓకే. కాకి వాహనంగా ఉంటుంది. హ్మ్. ఈవిని ఉపయోగించుకుని హ్మ్. అతను చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం, వీడి డబ్బులు వీడికి ఇచ్చేస్తే అయిపోద్ది కదా, హ్మ్. ఫోన్లే 10 లక్షలు 5 లక్షలు ఇద్దాం, తర్వాత 5 లక్షలు ఇద్దాం అన్నటువంటి మనసు మార్చేటువంటి అవకాశం చేయొచ్చు. ఓకే. ఈ పొగాకునే ఎందుకు ఉపయోగిస్తాము అంటే పొగాకు వాసన అనేటువంటిది ఇతర వాటిని రానివ్వదు. అవును. సిగరెట్ మీకు అలవాటు ఉందనుకోండి, హ్మ్. నాకు లేదు, హ్మ్. కానీ నేను పక్క నుంచి నాకు దగ్గుతూ అవును. ఏంట్రా ఈ వాసన అన్నట్టుగా ఉంటాం అంటే నేను పక్కకు జరుగుతాను, అవును. లేదా ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాను ఆయనైనా పక్క జరుగుతాను. అవును. అలాగా దీన్ని ఉపయోగించుకుని ధనం కోసం హ్మ్. మనం ఈ ప్రయత్నాలు చేయొచ్చు. ఓకే. మీరు ఇంకొకటి ఏమిటంటే వ్యాపారస్తులు ధనం వచ్చి ఆగిపోతూ ఉంటుంది. అవును. మీరు మారువాడిని చూడండి, హ్మ్. ఆయన ఏ రోజు లీవ్ పెట్టడు. అవును. 365 రోజులు షాప్ తీయడానికే చూస్తాడు. అవును. కానీ అమావాస్య వచ్చిందంటే మీరు ₹1,00,00,000 ఎదురు పెట్టినాడు అమ్మడి సరుకు. ఓకే. అమావాస్య రోజు తలుపేసుకుని గుమ్మడికాయ తెచ్చుకుని గుమ్మడికాయ దిష్టి తిప్పేసి లక్ష్మీదేవి పూజ చేస్తారు. ఓకే. నార్త్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, కొంతమంది హ్మ్. కాగితం ఉంటుంది చూసారా, హ్మ్. కాగితాన్ని వెలిగించి కాగితంతో దిష్టి తిప్పుతారు. ఓకే. మీరు ఎప్పుడు ఇది చూసి ఉంటారు. నేను చూడలేదు. కాగితం న్యూస్ పేపర్ అవును. వెలిగించి ఆ! కొన్ని మంత్రాలు చదువుతూ నార్త్ వాళ్ళు కొంతమంది మార్వాడీస్ చేస్తారు. ఓకే. మీరు ఏ మార్వాడిని చూడండి, జ్యువెలరీ షాపులో అమావాస్య వచ్చేసరికి హ్మ్. సాయంత్రం ఖచ్చితంగా ఈయన ఏం చేస్తాడంటే లక్ష్మీదేవి పూజ చేసి హ్మ్. హిజ్రాని పిలిచి ఆ! హిజ్రా చేత దిష్టి తీస్తాడు. ఓకే. కొంతమంది మార్వాడి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే హిజ్రా చేత అది ₹10 అడిగారు అనుకోండి, ఆవిడ ఆ! ₹20 ఇచ్చన్నా సరే చేయించుకుంటారు. ఓకే. కానీ హిజ్రాలు అందరూ కూడా ఈ అమావాస్య రోజు బిజీ అవుతుంటారు. హ్మ్. కొన్ని సందర్భాల్లో హిజ్రాలతో కొన్ని దేశాల్లో హ్మ్. మీరు యూట్యూబ్లో ట్రై చేసి చూసుకోండి, కొన్ని దేశాల్లో హ్మ్. కొత్త సంవత్సరంలో హిజ్రాతో గడిపితే ధనం కలిసి వస్తుంది అనే నానుడు కూడా ఉంది. ఓకే. ఓకే. అంతేనా, కొన్ని దేశాల్లో హిజ్రాతో మనం కలిస్తే న్యూ ఇయర్ హ్మ్. రోజు హ్మ్. జీవితాంతం మనం ఉన్నతమైన డబ్బులు ఉన్న వాళ్ళం అవుతామని కొంత పెద్ద పెద్ద వాళ్ళు ఓకే. చాలా ధనవంతులు ఆ రోజు వాళ్ళు బుక్ చేసుకుంటారు కావాలని. ఓకే. అంత యుక్తంతో ఉన్నటువంటి హిజ్రాని అమావాస్య రోజు మనకి ఎవరైతే ధనం ఇవ్వాలో, మనం ఎక్కడైతే బిల్లు ఆగిపోయాయో హ్మ్. ఆ స్థలం దగ్గర కొబ్బరికాయ నిమ్మకాయ కూడా కొట్టిస్తారు. ఓకే. ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, హ్మ్. అతను అక్కడ బిల్లు ఆగిపోయింది, హ్మ్. సతాయిస్తున్నాడు, రావడం లేదు. హ్మ్. అప్పుడు ఈ హిజ్రాని తీసుకెళ్ళి ఆ కాంట్రాక్ట్ ఎదురకుండా మనం ఆ అపార్ట్మెంట్స్ కానీ ఇప్పుడు ఎక్కడ బిల్లు పెట్టాం కదా దాని ముందు కానీ దాని దగ్గర ప్రాంతాల్లో హిజ్రాని తీసుకెళ్ళి మనల్ని నిలబెట్టి మన చేత దిష్టి తీసుకుని మన దగ్గర కొట్టిచ్చేస్తారు. ఓకే. అందుకే ఏమంటారంటేనండి, ఎవరైనా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినా హ్మ్. లేకపోతే నీకు కొబ్బరి కొట్టేస్తానరా బాబు అంటే ఓకే. అక్కడ పని అయిపోద్ది. ఓకే. పని అయిపోతేనే కదా కొబ్బరి కొడతారు. ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఓ చంటి బిడ్డని తీసుకుని తల్లి బయటకు వచ్చింది అనుకోండి, ఏం హ్మ్. చేస్తారు, హ్మ్. కొబ్బరికాయ కొడతారు అవును. కదా. హ్మ్. ఎందుకు కొడతారు, మళ్ళీ అక్కడికి రాకుండా ఓకే. పిల్లాడు క్షేమంగా ఉండాలి, మళ్ళీ ఇంటికి వచ్చి ఒక కొబ్బరికాయ కొడతారు. ఓకే. కొబ్బరికాయ కొట్టడం అంటే అక్కడితో ఆ పని అయిపోయింది. ఓకే. ఆ పని అయిపోవాలి, అయిపోతేనే కొబ్బరికాయ కొడతాం. ఓకే. భగవంతుడా
నాకు ఎగ్జామ్లో పాస్ అయ్యా 11 కొబ్బరికాయలు ఇస్తాను ఉమ్, అంటారు. అలాగా ఉమ్, మనకి బిల్లులు ఎక్కడైతే రావాలో, మనకి ఎక్కడైతే దండ రావాలో ఆ పరిసర ప్రాంతంలో ఉమ్, హిజ్రాని తీసుకెళ్ళి దిష్టి కూడా తీయించుకోవచ్చు. ఓకే. ఇది తక్కువ. కాకపోతే ఏంటంటే అంత వ్యవస్థ ఉండదు. ధూమావతి అమ్మవారిని ఉపయోగించుకుని ఉమ్, ధనానికి మాత్రం మనం చేయొచ్చు. ఓకే. దీనికి కొంత సమయం పడుతుంది. ఖచ్చితంగా ఈ టైంలో అయిపోతుందని చెప్పలేము. అంటే అవతల వ్యక్తి అదేవిధంగా పూజా పునస్కారం చేస్తుంటాడు. ఉమ్, ఆ శక్తి మన శక్తులను రెండింటిని ఉపయోగించుకుని చేయాలి. ఓకే.